వాక్య భాగంలోకి వెళ్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 26, 27 వచనాలు. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడని తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పారు. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవా తనతో చెప్పినట్లు చేశారు. దేవుడు మనతో ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి. ఆయన చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటైతే జీవితాల్లో గలిబిలి గందరగోళాలు ఏర్పడతాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, ఎలా చేశాడు అంటే, ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, అక్కడ బయలు బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠం మీద కర్రతో చేసిన బయలు దేవత విగ్రహం ఉన్నది. నీవు నరికిన ప్రతిమతో ఏంటంట చక్కగా నీవు నరికిన ప్రతిమ కర్ర అన్నాడు. ఏమన్నాడండి? కర్ర అంటే ప్రతిమలన్నీ కర్రలతో సమానం. ప్రతిమ అంటే విగ్రహం. విగ్రహాలన్నీ ఎలా దేంతో సమానం? కర్రతో సమానం. మనలో చాలా చాలా విగ్రహాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. ఆ విగ్రహాలన్నీ కూడా కర్రతో సమానం. కర్ర దేవుని యొక్క పునాది మీద పెట్టినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అగ్నితో తీర్పు అంట. దేనితో తీర్పు? అగ్నితో పరీక్ష చేస్తే ఆ పునాది మీద నిలబడే మూడే: బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. మరి గడ్డి, కొయ్యకాలు, చెత్త ఇవన్నీ ఏమైపోతాయంట? కాలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి కర్ర దేనికి స్వభావం అంటే విగ్రహారాధనకు స్వభావం. మనలో అనేక విగ్రహారాధనలు, అనేక ఆలోచనలు, ఈ లోక సంబంధమైన విగ్రహ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కనుక గిద్యోను అంటున్నాడు, ఆ నరికిన ప్రతిమ కర్రతో నువ్వేం చేయాలంటే నీవు నాకు దహన బలి అర్పించాలి. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడు. 27వ వచనంలో, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మంది. మొదటిగా పనివారు ఎవరండి? ఇక్కడ పనివారు ఉన్నారు. ఆ పనివారులో రెండోది 10 మంది. ఏంటంట? హల్లెలూయా. మొదటిదిగా పనివారు, రెండవదిగా 10 మంది. దేవుని బిడ్డలారా, గిద్యోను ఏం చేయాలనుకున్నాడు? గిద్యోను బయలు యొక్క బలిపీఠాలు పడగొట్టాలి. బయలు యొక్క కర్ర విగ్రహాలను కాల్చివేయాలి. అది ఆ ప్రణాళిక. ఈరోజు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మనం కూడా విగ్రహారాధన సంబంధమైన శరీర కార్యాలను వాటిని ఆత్మతో చంపివేయాలి. దేంతో చంపేయాలంట? ఆత్మ. శరీర కార్యాలు ఏంటి తెలుసు కదా? శరీర కార్యాలు ఏంటి చెప్పుకున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో చదువుతారా? చదవండి చక్కగా. 5వ అధ్యాయం 22వ వచనం అనుకుంటా, 18. జారత్వము చదవండి. ఒకటి, జారత్వము శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేమనగా ఏంటమ్మా? అపవిత్రత, కామకత్వము, 4 విగ్రహారాధన, అభిచారము, ద్వేషము. జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ ఆత్మ అంటే ఈ లక్షణాలు ఉండకూడదు. తర్వాత ద్వేషములు, కలహాలు,
మత్సరాలు, తర్వాత క్రోధాలు, అభిచారాలు కదా, అభిచారాలు, తర్వాత ఇక్కడ చూడండి ఏంటి కక్షలు చెప్పండి. కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, అసూయ చూడండి ఎంత లిస్ట్ ఉందో. అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాట, అది వ్యవహారాలు, డ్యాన్సులు, రకరకాలు ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ పాపాలే. మనలో బలిపీఠాలాగా ఎన్ని పేరుకుపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్కటే చూడండి, జారత్వం, అపవిత్రత, కామకత్వం, అంటే ఇక ఏ ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు, విగ్రహారాధన, అభిచారాలు, ద్వేషాలు, తర్వాత కలహాలు, మత్సర, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట, ఇవన్నీ కూడా మనలో పెరిగిపోతున్నాయి. ఈ బలిపీఠాలను పడగొట్టాలి అంటే మరి దేనితో పడగొట్టాలి? గలతీ పత్రికలు ఉన్నది ఆత్మ చేత. వీటన్ని నాశనం అవ్వాలంటే దీని శత్రువు ఎవరు? మందు. అవునా? మీరంతా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి అని అన్ని రకాలు చెప్తారు. దానికి ఒకే ఒక మెడిసిన్ ఇస్తాడు మొత్తం మంది. దీనికెల్లా మెడిసిన్ ఎలా ఒకటి, ఆత్మ చేత. దేని చేత? ఆత్మ చేత వీటన్నిటిని ఏం చేయాలంట? చంపివేయాలి, చచ్చిపోతాయి అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ దేవుడై ఉన్నాడు. జాగ్రత్త. చాలా మంది ఆత్మనంగానే పూనకాలు వచ్చినట్టుగా, ఆత్మనంగానే ఏయో భాషలు వచ్చినట్టుగా, ఆత్మనంగానే రకరకాల అభిప్రాయాలు. నాకు వాటి గురించి నేను నాకు తెలియదు వాటి గురించి. నేను అది కాదు ఆత్మ అంటే. ఆత్మ కలవాడు ఎప్పుడు కూడా వాడి లక్షణం ఎలా ఉంటుందంటే, అతనిలో ప్రేమ ఏముంటుందండి? అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, తర్వాత చదవండి అక్కడ దీర్ఘ దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం చెప్పారు, ఆశా నిగ్రహము. ఏంటి? ఏం చదవలేకపోతున్నారు, బాధపడుతున్నారు. అయిపోయా? మంచిది. ఎన్ని వచ్చినాయి చూడండి. 3, 6, 9. 9 ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? అక్కడ 16 ఎందుకు ఇచ్చాడు అంటే వాటి నంబరింగ్ కూడా ఉండదు. హల్లెలూయా. అంటే పాపాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఆత్మకార్యాలేమో తక్కువ ఉన్నాయి. జాగ్రత్త. ఇంట్లో కూడా చాలా సత్యాలు దేవుడు ఉంచుతాడు. అలాగే దావీదు చిన్నవాడు, గొలియతేమో పెద్దవాడు. పాపం పెద్దదైనా కానీ చిన్నవాడు ఏం చేశాడు? జయించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఇలాంటి విగ్రహాలని, ఇలాంటి బలిపీఠాలని, వాటిని చంపేయాలని పూనుకున్నాడు గిద్యోను. ఈరోజు సంఘం పూనుకోవాలి. గిద్యోను సంఘానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఏముండకూడదు? సంఘములో శరీర కార్యాలు ఉండకూడదు.
సంఘం అనేటువంటి ఈ సంఘం అనే ఈ బలిపీఠం మీద బయలు విగ్రహాలు ఉండకూడదు. బయలు యొక్క దేవతా స్తంభాలు, ఎత్తైన స్తంభాలు పెరిగిపోతున్నాయి వాళ్ళ సంఘాల్లో. ఆ సంఘంలో పెరిగిపోతున్నటువంటి ఈ బయలు స్తంభాలని దేవుని బిడ్డ నీవు కూడా గిద్యోను సంఘానికి సూచనగా ఉన్నట్టుగానే ఆ సంఘంలో నీ ఒక పనివారిగా నీ ముందుగాక. ఆమేన్. హల్లెలూయా. పనివారుగా మనం ఎవరన్నా? మనం పనివారు. మరి నేను పనివాడని, మీరు కూడా పనివారే. మనమందరం ఎవరమండి? పనివారము. హల్లెలూయా. కాబట్టి మనం పనివారమై ఉన్నాము గనక పనివారు ఆ యొక్క గిద్యోనుతో కలిసి ఆ బలిపీఠాలను పడగొట్టినట్టుగా ఎలా సహకరిస్తున్నారో మనం కూడా అలాగ సహకరిద్దాం. చూద్దాం, చూడండి ఎలా ఏమేం చేయాలో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటగా చూద్దాం, చూడండి. మొదటి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడ మేము దేవుని యొక్క జత పనివారమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామంట? దేవుని యొక్క జత పనివారం. ఏంటి ఇక్కడ అసలు సందర్భం ఏంటి? దేవుడు ఎందుకు పౌలు ఎందుకు మాట రాస్తున్నారు? చూడండి, ఇక్కడ 3వ వచనం అంటున్నాడు. చూడండి, మీలో అసూయయు కలహము ఉండగా. సంఘంలో ఏముందంట? అసూయ. సంఘంలో ఏముందంట? అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? అంటే శరీరానుసారమైన జీవితాలు ఉన్నాయి. శరీరులు దేవుని రాజ్యాన్ని ఏం చేసుకోలేరంట? స్వతంత్రించుకోలేరు. శరీర లక్షణాలు, ఈ లక్షణాలతో నువ్వు బ్రతుకుతే, ఈ లక్షణాలు కనుక నీలో ఉంటే నీకు దేవుని రాజ్యము లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ బలిపీఠాలను మనం కూల్చేయాలి. పనివానిగా నీవు ఉండాలి. పనివానిగా నువ్వు సంఘంలో ఉండాలంటే నీలో అసూయ కానీ కలహాలు కానీ ఉండకూడదు. ఉందా? ఎందుకు ఉంటాయి? అసూయ ఎక్కువ, కలహాలు ఎక్కువ, ద్వేషం ఎక్కువ, సుపరాతనం ఎక్కువ, నేనే గొప్ప అనిపించుకోవాలి, నా పేరు రాలేదు, నా ఊరు రాలేదు, ఇలాంటి వాటితో ఇవాళ సంఘం అంటే సంఘంలో బలిపీఠాలు పోలో దేవుని బిడ్డ. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 4వ వచనం లేకపోతే 5వ వచనంలో ఏమంటున్నాడు? 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు ఏమంటున్నాడు? నేను అపోలో వాడను. ఏంటంట? పౌలు వాడను, అపోలో. మాధవ సంఘం, మాధవ సంఘం, నేను మాధవ హిలో సంఘం, మాధవ గ్రూపు, ఇదో గ్రూపు. ఏమంటే ఇలా గ్రూపిజం ఉండొచ్చా? ఈరోజు సంఘాల్లో ఇవే ఎక్కువైపోతున్నాయి. భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘమా, ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత కావాలంటే నీ ఒక పనివానిగా నీవు ఉండాలి. దేవుని యొక్క జత పనివారు. ఏమన్నాడండి? దేవుని యొక్క జత పనివారు. అపోలో నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. ఒకడు నాటారు, ఒకళ్ళేమో నీళ్లు పోసారు. అయితే ఇందులో ఎవరో గొప్పవాళ్ళు కాదు. ఒకడు వాక్యం చెప్పవచ్చు, ఒకడు పాటలు పాడవచ్చు, ఒకడు పరిచర్య. ఇది అయిపోయిన వెంటనే పరిచర్య. ఏమండి? ఎవరు తక్కువ? వాడు తక్కువ, వాళ్ళు ఊడ్చినాడు. అలా అనుకుంటున్నారా? అదొక ఇస్త్రాకులు ఎత్తుతానే చూసావా? అది కూడా గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. అందుకే ఇది దేవుని దృష్టిలో అందరూ ఒకటే, అందరూ ఒకటే, అందరూ కూడా సమానమై ఉన్నాము కనుక
మనం దేవుని జత పనివారిగా ఉంటున్నాం కనుక దేవుని బిడ్డలారా, సంఘంలో కలహాలు కానీ అసూయలు కానీ ఉన్నట్లయితే సంఘం ఏమవుతుందంట? శరీర సంబంధమైన సంఘం అయిపోతుంది. అది చల్లగాను ఉండదు, వెచ్చగాను ఉండదు. దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి సంఘం అయితే దీని మీద ఉమ్మేస్తాడు. దేవుడు అసహించు ఉంటాడు. అలాంటి సంఘంగా ఉండాలా? అందుకే దేవుడు అని ఇక్కడేసింది. ఒక సంఘానికి మనం ఇలా నడిపిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈ సంఘం నేను ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సంఘం ఎవరికి ఇష్టమైన సంఘం ఉండాలి? దేవునికి ఇష్టమైన సంఘం. మరి ఇలాంటి సంఘంగా ఉండాలంటే అసూయలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా, హెచ్చరిస్తున్నా. దేవుని పనివాడుగా హెచ్చరిస్తున్నా. మీరు కూడా నాతో జత పనివారయ్యేట్లయితే మీరు కూడా నాతో కలిసి మీలో ఉన్న అసూయలు, ద్వేషాలు వాటన్నిటిని ఏం చేసేయాలి? పడేసేయాలి, కూలగొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూలగొట్టండి, వాటిని పడగొట్టండి. అలా పడగొడితే చూడండి అక్కడ ఏమంటున్నాడు? 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయములో దేవుని గృహము. ఏంటంట? దేవుని గృహము. హల్లెలూయా. గృహాన్ని ఏం చేయాలి? కట్టాలి. గృహాన్ని ఏం చేయాలి? పునాదులు ఉండాలి. గృహంలో ఏముండాలి? స్తంభాలు ఉండాలి. గృహంలో ఏముండాలి? గోడలు ఉండాలి. గృహంలో ఏముండాలి? తలుపులు ఉండాలి. గృహం మీద ఏముండాలి? స్లాబ్ ఉండాలి. అన్నీ కలిస్తేనే గృహం. స్తంభాలు లాంటి పెద్ద కలిసి ఉండాలి. అలాగే ద్వారాలు లాంటి అనేక మంది మాదిరిగా మీరు ఉండాలి. ద్వారం అంటే అందరూ పోవాలి, వస్తూ ఉండాలి. మార్గదర్శి ద్వారం, నేనే మార్గము. అవును, ఆ మార్గదర్శకులుగా మీరు కనబడుతున్నారా? పనివారు అంటే అర్థం. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాస్తూ అంటాడు చూడండి అక్కడ 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి అక్కడ. మరియు నేను దేని నిమిత్తము ఏంటంట? ఎలా ఉన్నాడంటే దేవునికి, సంఘానికి, దేవుడికి ఎలా ఉన్నాడు ఇక్కడ? మనం కూడా ఎలా ఉండాలి? రాయబారులుగా, మధ్యవర్తులుగా. మధ్యవర్తి అంటే ఎలా ఉండాలంటే, జాగ్రత్తగా వినండమ్మా. అయ్యా, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ప్రభుని ఎందుకు ప్రార్థన బాగా చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. కానీ ఇంటికి వెళ్ళినాక నీ భర్త ఆరాధనలో లేడు, లోకానుసారంగా ఉన్నాడు. నీ బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి, నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉండాలి? మధ్యవర్తిగా నీ ఉండాలి. హల్లెలూయా. చెడగొట్టే వ్యక్తిగానే ఉండకూడదు. చాలా మంది ఒకసారి ఒక అమ్మాయికి పలహారం వేయడం ఇచ్చే అమ్మాయికి ఏమో తీసుకున్న అమ్మాయికి పడదు. మనలో జబ్బులు అయ్యాగా చచ్చి ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఆయన చెప్పింది. ఏమని చెప్పింది? పలానాది పలారం పెట్టింది, చిన్న అట్టిగా ఇచ్చింది, బూంది ఎత్తే పెట్టింది, సంకలో పిల్లవాడికి పలారం పెట్టల. ఆడేమో మంచి ఉగ్రంగా వచ్చేసాడు. వచ్చేసి ఇక నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యారో ఇవాళ పలారు ఎవరు పెట్టారో? ఏమన్నాయో మాకు చూద్దాం, పలారు ఎవరు పెట్టేది ఏంటి? ఆ అమ్మాయి కనుక పెట్టిందంటే ఈసారి మర్యాద ఉండదండి అన్నాడు. దానికి వచ్చాడు, నువ్వు దేనికి వెళ్ళావు? సన్నాసిదానా? ఇట్లా సన్నాసి దొంగలు ఉంటారు. నువ్వు దీనికి మధ్యవర్తి చేస్తున్నావా? నీ మొగుడు తాగిపోతే వాడు తిరుగుబోతున్నాడు ఇట్టాని చెప్పి వాడి సంఘం మీద రెచ్చబెట్టి ఆడేమవుతాడు ప్రాంతంలోకి. ఏదో అచ్చిపండు కోసం, అదేదో బూందీ కోసం ఈ విధంగా నువ్వు సన్నాసి మధ్యవర్తిత్వాలు చేస్తున్నావు. జాగ్రత్త.
మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి? నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ప్రభు యందు ఆనందిస్తున్నావు, ప్రభు ఆత్మ నీలో ఉన్నది కనుక నేను వెలిగించబడ్డాను, నా కుటుంబం కూడా వెలిగించబడాలి. అది నీ మధ్యవర్తి. ప్రకటించాలి, దేవుని వెలుగును ప్రకటింప చేయాలి, నీ కుటుంబానికి వెలుగు రావాలని ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీ బిడ్డలకు చెప్పాలి. నీ భర్తకు అన్నం పెడుతున్నవాడు, వాడు తాగుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, జోదం ఆడుతున్నాడు, అయ్యా ప్రభువును నమ్మాను, ప్రభులో ఈ ఆనందం ఉంది, ప్రభుతో ఇలా ఉన్నాను. మధ్యవర్తి దేవుని మాటలను ప్రకటించా. ఆ పలారం పెట్టి దుట్టి సన్నాసి అని చెప్తున్నాను. నువ్వు ఒక సన్నాసి రాదు, ఏదో బలహారం కోసం ఎంత ఆత్మను చెడగొడుతున్నావో జాగ్రత్త. నీ కుమారుడు తాగుబోతులు, లేకపోతే లోకాలు సాడమంటున్నారు, ప్రకటించు. నువ్వు మధ్యవర్తిగా వారి యొక్క దేవుని బిడ్డలాగా పనివారంటే, లేకపోతే మధ్యవర్తి అంటే చూడండి, ఇక్కడ మధ్యవర్తి అనగా రాయబారి అని అర్థం. ఏంటంట? రాయబారి. దానిని హీబ్రూలో ఏమన్నాడంటే, జాగ్రత్తగా చూడండి, మలాక్. మలాక్ అంటాడు, మలాక్. జాగ్రత్తగా చూడండి. నీవు రాయబారి అవ్వాలి అంటే, నీవు ఒక మధ్యవర్తిగా నీవు ఉండాలంటే, గిద్యోను తన పనివారిలో 10 మంది మంచి పనివారు. ఎలాంటి వారండి? సంఘానికి నువ్వు మంచి పని బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, మల్ అని అంటాడు. మల్లనగా సున్నతి లేకపోతే నిబంధన. ఏంటండి? నిబంధన. నీ ఒక నిబంధన కలిగి ఉండాలి. దేవునితో నువ్వు ప్రమాణం చేయాలి, ఇక నేను నీ బిడ్డగా నేను జీవిస్తానని. నువ్వు అబ్రహాముతో చేసిన నిబంధన, అలాగే నీవు కూడా దేవునితో ఏం చేయాలి? నిబంధన చేయాలి. చేసే ఎప్పుడన్నా బాప్తిస్మం అంటే తీసుకున్నా బూతులు అంటారు కదా. బాప్తిస్మం తోడేలు స్వభావం పెట్టుకుని గొర్రె చర్మం కప్పినట్టుగా ఈరోజు బాప్తిస్మం ఈ బల్లారాధన అనే చర్మాన్ని నువ్వు కప్పుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడు ఉపేక్షించడు. ఇలాంటి డబల్ నాటకాలు ఆడబాకు, శరీర కార్యాలతో బతకబాకు. హల్లెలూయా. దేవుని బిడ్డ జాగ్రత్త. నువ్వు ప్రతిష్ఠించబడ్డావా? దేవునికి నిబంధన చేయబడ్డావా? చేయబడితే చూడండి జాగ్రత్తగా, మలా అనగా పర్ఫెక్ట్ లేదా కంప్లీట్. పర్ఫెక్ట్ గా లేదా సంపూర్తిగా, కంప్లీట్ గా నువ్వు దేవునికి ఏం చేయాలి? నిబంధన చేయాలి. హల్లెలూయా. నువ్వు చేయాలి, మధ్యవర్తిగా నువ్వు ఉండాలి. నా సంఘాన్ని నేను బాగు చేసుకోవాలి, నా గృహాన్ని కూడా నేను బాగు చేసుకోవాలి. అది మధ్యవర్తి పనివాడు. అదిగో అక్కడ బలిపీఠాలు ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ బలిపీఠాలు ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టానుసారంగా బయల్స్పోన్. ఏంటంట? బయల్స్పోన్ అనగా స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ. నీకు స్వేచ్ఛ లేదు. భారత రాజ్యాంగం నీకు స్వేచ్ఛ ఇచ్చిందేమో, కానీ దేవుని రాజ్యాంగం నీకు స్వేచ్ఛ ఇవ్వలేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా బతుకుతున్నావు. జాగ్రత్త. నువ్వు ఒక మధ్యవర్తిగా ఉండటంలా నేను అంటున్నానని బాధపడవాడి ఒక లోఫర్ లాగా తయారయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక లోఫర్ లాగా తయారైపోయారు. తిరుగుబాటు తరం, ఆ విధంగా బ్రతుకుతున్న జీవితం. ఆర్ యు మీడియేటర్ టు గాడ్? నువ్వు దేవునికి నిజమైన మధ్యవర్తిగా నీవు ఉంటున్నావా? ఒక లోఫర్ లాగా తయారయ్యావా? పరీక్ష చేసుకో నీ హృదయంలో. హల్లెలూయా. బలిపీఠాలు అక్కడ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నావు. నువ్వు బ్రతకడానికి లేదండి. రాత్రి ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? చేతులు ఎత్తండి. మిగిలిన వారు ఏమయ్యారు? ఇళ్ళకాడే ఉన్నారా? ఏమన్నా ఢిల్లీకి వెళ్ళిపోయారా? చెప్పండి. ఢిల్లీ ఏమైనా పోయారా? ఎందుకని రాలేదు? నా ఇష్టం. ఇష్టమైంది వస్తాం కాదు, కుదరతాయి. అర్థమైందా? ఆ స్వేచ్ఛ నీకు లేదు. అంతకాడికి ఎందుకు బాప్తిస్మం పొందా?
ఆ స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ ఉంటే నువ్వు బలారాధన చేయొద్దు. నీవు దేవునికి నీవు కట్టుబాటుగా ఉన్నావంటే, నువ్వు ఒక బలాఖీగాను ఉన్నావంటే, నువ్వు నిబంధన కలిగి ఉన్నావంటే, బయలుస్పోన్ అనగా స్వేచ్ఛా జీవితాలు, బలిపీఠాలు. అవి స్వేచ్ఛా బలిపీఠాలు. శనివారం ఏంటి, ఈరోజు ఆదివారం అయితే దేవుడు సంతోషపడతాడే ఏంటి? మన గురువారం జరుగుతుంది, శనివారం జరుగుతుంది అంటే ఎండ ఉంది, వేడి ఉంది, గుళ్ళు కూర్చోలేము, ఏసీ పెట్టుకొస్తావా? ఈ ఎండలో మీరు రండి, దేవుడు నిన్ను ఆశీర్వదించిపోతాడండి. నేను శ్రీరంగపురంలో శుక్రవారం ఉంది కదా, పోయిన సంవత్సరం ఎండలు ఉన్నాయి కదా అని శుక్రవారం మానిపించాను. వద్దులే అమ్మా, ఏమంతా లేదు, శుక్రవారం ఆపేశాను, బుధవారం శనివారం పెట్టేశాను. కానీ ఈ సంవత్సరాలు అందరూ అనుకుంటే, ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆపటానికి వీలు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్ని గుండంలో ఉన్నప్పుడు దేవునితో కలిసి వాళ్ళు ఏం చేశారు? ఆనందించారు. హల్లెలూయా. ఎండల్లో నువ్వు దేవునితో ఆనందించు. ఒక్క పోసినా సరే, చెమట పట్టినా సరే, నువ్వు దేవునితో కలిసి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. హల్లెలూయా. సుఖాలకు అలవాటు పడబాకు ప్రియ బిడ్డ. కష్టాలలో, ఇరుకులో నుండి విశాలత. నువ్వు ఇరుకులో ఉండాలి. ఈరోజు నువ్వు దేవునితో గడపాలి. ఇక్కడ వాతావరణం చూడదు, దేవుని ఆత్మను చూడాలి. దేవుని ఆత్మను చూడి నీ గృహాన్ని నువ్వు కట్టాలి. మీరు మీ పనివారిగా మీరు చేయండి. ఒక మధ్యవర్తిగా, ఒక నిబంధన కలిగి పర్ఫెక్ట్గా, కంప్లీట్గా దేవునికి మీరేం చేయాలో తెలుసా? నిబంధన చేయాలి. హల్లెలూయా. పనివారిగా ఉంటున్నావా? బలిపీఠాలు అక్కడ ఉన్నాయి, స్వేచ్ఛ బలిపీఠాలు మీ ఇంట్లో ఉండవద్దు. బలారాధన చేస్తున్న బిడ్డలారా, అలాగే బాప్తిసం పొందిన బిడ్డలారా, మీకు స్వేచ్ఛ లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు ఊరేళ్తాను, నీకు లేదు స్వేచ్ఛ. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప. దేవుడు తెలుసు కాబట్టి చనిపోయారు ఎవరైనా, దేవుడు తెలుసు కాబట్టి. అసలు మరీ ఇంట్లోనే కూర్చుని టీవీ పెట్టుకున్నావంటే నువ్వు ఎవరితో ఉన్నట్టు అక్కడ? రాత్రి ఇంటికాడు టీవీ చూసినోడు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పరు, దొంగలు అందరూ. రాత్రి ఇంటికాడు టీవీ చూసినోడు చెప్పడు, దొంగలారా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. చూడండి ఎంత ఎవరికి నువ్వు మధ్యవర్తి అవుతున్నావు. నువ్వు దేవుడితో ఉన్నానని చెప్పి మాయమాటలు చెప్పి సాతాను పక్షాలు చేస్తావా? అదేనా నీ మధ్యవర్తనం, నీ పనితనం అదేనా? దేవుని సంఘంలో ఒక పని బిడ్డగా ఉన్నానని ఎవరికి పని బిడ్డది? దేవునికి మాత్రమే పని బిడ్డది. హల్లెలూయా. త్యజించుకోండి, త్యాగం చేసుకోండి. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. బ్రతుకున్నంత కాలం బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. అదండి పనివాడంటే. పనివాడెప్పుడు కూడా 24 గంటలు 7 రోజులు ఎప్పుడు కూడా దేవుని మాటతో, దేవుని బాటతో, దేవుని ఆలోచనతో ఉండేవాడే పనివాడు. ఇక వేరే తలంపుతానికి వీలు లేదు. సినిమాలు చూడటం, సీరియల్ చూడటం ఎందుకు? బాప్తిసం పొందినవాడు ఎవరు సీరియల్ చూస్తున్నారు చెప్పండి? చెప్పరే? ఏమా ఏయా, ఎవరికి పనివాడు నువ్వు? ఆ లోక సంబంధమైన సైతానులు చూస్తున్నావు, సైతానుకు లోపడుతున్నావా? ఏముందండి కాసేపు ఆనందమే. నో 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 నో. నీకు ఆ స్వేచ్ఛ లేదు, నీకు ఆ స్వేచ్ఛ లేదు. ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు అంటే, దివారాత్రాలంటే అక్కడ. హల్లెలూయా.
అంటే లాయిలా అనగా చీకటి, చీకటిలో నుండి వెలుగులోకి వెళ్ళేంత వరకు కూడా నేను ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ ఉంటాను, ధ్యానము చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. అందుకే దివారాత్రములు అన్నాడు. దివా అంటే పగలు, రాత్రి. పగలు కాదు, అక్కడ రాత్రి నుండి పగటిలోకి, చీకటిలో నుండి వెలుగులోకి వెళ్ళేంత వరకు కూడా నా దేవునితో ఉంటారు. మధ్యలో సైతాను పట్టుకున్నావు, ఎక్కడికి వెళ్ళావు? చీకట్లో పోతున్నావు. మధ్యలో సినిమా చూస్తున్నావు, చీకట్లోకి వెళ్ళావు. మధ్యలో సీరియల్ చూస్తున్నావు, చీకట్లోకి వెళ్ళావు. మధ్యలో ఏదో నీకు ఇష్టమైన పనులు పెట్టుకున్నావు, చీకట్లోకి వెళ్ళావు. మధ్యలో ఏదో ముసల ముచ్చట్లు పెట్టుకున్నావు, చీకట్లో పోయావు. నువ్వు పనివాడి కాదు. పనివాడు దేనికి పాత్రుడు? పనివాడు దేనికి పాత్రుడు? జీతానికి. ఈరోజు నువ్వు జీతం పోతే, ఈడెవడో నేను ఎరగను, ఈ అమ్మాయి ఎవరో నేను ఎరగను అంటాడు. నీ పనివాడు చిచ్చి నాకు నువ్వు పని చేయలా. నీ మనసంతా సాతాను మీద పెట్టావు, నీ మనసంతా లోకం మీద పెట్టావు. నీ ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా జీవించావు. నువ్వు నా పని బిడ్డవి కాదు. అక్రమము చేయు అన్నారా, మోసం చేస్తున్నారు ఈరోజు. మోసం. ఈ ఇంటిలో నువ్వు పనివారిగా, నువ్వు జత పనివారిగా గృహాన్ని కట్టాలంటే ఒక మంచి పనివారిగా, వెలుగు సంబంధులుగా ఉందురుగాక. హల్లెలూయా. రెండవది చూద్దాం, చూడండి. రెండవది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరట? తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడను, నా విషయములో అతడు ఎలాంటి వాడంట? జత పనివాడు. ఉన్నాడని ఎవరైనా అడిగినట్లయితే వారు సంఘానికి ఎలాంటి వారంట? దూతలని. కింద రాశాడు అపోస్తలులు. ఏంటంట? అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థం. అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే మధ్యవర్తి. ఏంటంట? మధ్యవర్తి లేదా అపోస్తలుడు అనగా పంపబడిన వాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు పంపబడిన వాడు. తీతు ఎవడు? తీతు అనేవాడు కుర్రోడు. వింటున్నారా? తీతు పత్రిక ఉంది కదా, ఆ తీతు పత్రికలో కుర్రోడు ఏం చేశాడంటే, పౌలు దగ్గర ఉంటే, అయ్యా కొరింథీ సంఘానికి నేను వెళ్ళలేను కానీ నువ్వు వెళ్ళని చెప్పి పౌలు పంపిస్తే మనవాళ్ళకి కంటి కానాలుగా మొక్కలు చూసి ఏం చేస్తారండి మనవాళ్ళు? అమ్మా, మొక్కలు చూసి ఏం చేస్తారు? ఎట్లా వేస్తారు? ఎవరైతే డబ్బులు ఇస్తారా, ఎవరైతే సహాయాలు చేస్తారా, ఇక ఆడ బాగా ఆకాశం దాకా పొగుడుతారు. తీతు అనేవాడు వెళ్ళేసరికి తీతు ఎవడు? ఏంటి అసలు ఇదని విమర్శలు మొదలైనవి. జాగ్రత్త. నీవు చూడాల్సినది కాదు ఒక పనివాడు, ఇలాంటి కాదు, మొక్కలు కాదు చూడాల్సిన పనివాడు. అతడు తీతు పత్రిక రాశాడంటే ఎంత గొప్పవాడై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు సంఘానికి అధ్యక్షుడు అతడు. తర్వాత క్రీస్తు సంఘానికి అధ్యక్షుడిగా క్రీస్తు దీవిని మార్చినటువంటి వాడు ఆత్మ సామాన్ని. అలాంటి ఈరోజు వాక్యాలు చెప్పేవాడు ఎవరు నచ్చరండి. వాక్యాలు చెప్పండి అని ఇలాంటి ఎవరు చూడరు. అందుకే బాధపడుతుంటా నేను. అనవసరంగా వచ్చాను సేవలోకి.